ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. వర్గంలో స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారు నేను కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా జిమ్కు డబ్బులు ఇవ్వటం జరిగింది. సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కగా పొద్దున్నే వాకింగ్ చేయటం, తర్వాత చేతనైనంత వరకు వయసును బట్టి జిమ్ చేసుకుంటే లైఫ్ డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. సో ఒక స్పోర్ట్స్ మ్యాన్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ ఇతర వ్యక్తులకు ఉండవు. అతను ఏదైనా సాధించగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది ఒక జిమ్ చేసేటువంటి వ్యక్తి. అందులో భాగంగా ప్రజల యొక్క ఆరోగ్య దృష్ట్యా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ అడిగినప్పుడు ఎంపీ ఫండ్స్ ఇచ్చాం. అదే రకంగా ఈ జిమ్ని ఇంకా డెవలప్ చేయడం కోసం ఏదన్నా ఇంకా ఇష్యూస్ ఉంటే నేను ఎమ్మెల్యే గారు కలిసి తప్పకుండా దీనికి అభివృద్ధి చేద్దాం. అదే రకంగా జూనియర్ కళాశాలకి ఇప్పుడే వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళు వచ్చేసి ల్యాబ్కి గురించి కొన్ని డబ్బులు అడిగారు. సో దాన్ని కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇప్పుడు మనకి ప్రతి స్కూల్లో కానీ లేదా కాలేజీల్లో కానీ కొన్ని బిల్డింగ్స్ ఉంటున్నాయి, కానీ కరెక్ట్ అయినటువంటి ఫిజిక్స్ ల్యాబ్ కానీ కెమిస్ట్రీ ల్యాబ్ కానీ మనకు ఉండలేదు. పిల్లలకి ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్స్ కానీ చక్కగా చేసుకున్నట్లయితే నాలెడ్జ్ బాగుంటుంది. సో తప్పకుండా ఎమ్మెల్యే గారు నేను కలిసి సిఎస్ఆర్ ఫండ్స్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత డబ్బులు తీసుకొచ్చి ఆ జూనియర్ కాలేజీకి డెఫినెట్గా అభివృద్ధి చేయడానికి మా వంతు నేను కృషి చేస్తాను. మరొకసారి ఈ జిమ్ని జాగ్రత్తగా ఉపయోగించుకొని ప్రజలు దీన్ని చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు హెల్త్ని కాపాడుకోవడంలో ఇది ప్రముఖ పాత్ర వహించింది కాబట్టి చక్కగా ఉపయోగించుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. సార్, మీ నిధుల నుంచి 7 లక్షల రూపాయలు గ్రాంట్ చేశారు కదండి. ఇప్పుడు వాకర్స్ అసోసియేషన్ మొత్తం రౌండ్ ఫెన్సింగ్ 5 లక్షలు పెట్టి వాళ్ళు ఏర్పాటు చేశారు. కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్తున్నారు. దానికని వాకర్స్ ఇవాళ ఎవరు రాలేదు. ఈ ప్రోగ్రాం బయట చేశారు. ఇది చిన్న చిన్న ఏమో ఉంటాయి, ఏముంది ఆడ రేపు నుంచి చక్కగా వాకింగ్ చేయమని వాళ్ళని కూడా ఏముంది.